హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి 5 ఇయర్స్ బేబీ స్కర్ట్ అనమాట. ఈ స్కర్ట్ టోటల్ లెంత్ వచ్చేసి 26 ఇంచెస్. ఇక్కడ బెల్ట్ వచ్చేసి నేను 2 ఇంచెస్ తీసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ బెల్ట్ కాంచి కిందకొచ్చేసి 15 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ ఫ్రిల్స్ పెట్టి కిందికి వరకు తీసుకున్న క్లాత్ వచ్చేసి 9 ఇంచెస్ ఉందనమాట. ఇక్కడ చూడండి ఫ్రిల్స్ పెట్టి కుట్టుకున్నాను కదండీ! ఈ ఫ్రిల్స్ దగ్గర వచ్చేసి నేను మెరినెట్ థ్రెడ్ తోటి పీకో చేశా అనమాట. కింద కూడాను మెరూన్ రెడ్ థ్రెడ్ తోటి పీకో చేశాను. ఈ క్లాత్ కింద క్లాత్ వచ్చేసి, ఇదొచ్చేసి నేను మెరూన్ రెడ్ తోటి ఎందుకు పీకో చేశానంటే, నేను మెరూన్ రెడ్ టాప్ అనేది దీనికి స్టిచ్ చేశాను అనమాట. సో, అందుకనేసి మెరూన్ రెడ్ థ్రెడ్ తోటి దీన్ని పీకో చేశాను. ఇదొచ్చేసి 5 ఇయర్స్ బేబీ స్కర్ట్. ఈ స్కర్ట్ పైకి ఈ మెరూన్ రెడ్ టాప్ అన్నది నేను స్టిచ్ చేశాను అనమాట. ఈ టాప్ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్. చెస్ట్ లూజ్ వచ్చేసి 11 ½ ఇంచెస్ అనమాట. నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచెస్. టోటల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ అనమాట. సో, ఈ ఆర్మ్ హోల్ వచ్చేసి వన్ సైడ్ వచ్చేసి 6 ఇంచెస్. టోటల్‌గా వచ్చేసి 12 ఇంచెస్. ఇక్కడ చూడండి నేను ఒక సెంటర్ పాయింట్ తీసుకొని దాని చుట్టూ 1.7 ఇంచెస్ తోటి మార్క్ చేసేసి ఒక సర్కిల్ గీస్తున్నాను. ఇదొచ్చేసి హ్యాండ్స్ కోసం అట. అంబ్రెల్లా స్లీవ్స్ కోసం దీన్ని నేను కటింగ్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఈ సర్కిల్ నుంచి మళ్ళీ 6 ½ మార్క్ చేసుకుంటున్నాను. మొత్తం సరౌండ్ అనమాట. ఈ సరౌండ్ మొత్తం అంతా మార్క్ చేసిన 6 ½ ఇంచెస్‌ని మళ్ళీ ఒక సర్కిల్ నేను రౌండ్ అప్ చేస్తున్నాను. సో, ఇలా మనం మొత్తం 6 ½ ఇంచెస్ నేను తీసుకున్న మార్క్‌ని మొత్తం అంతా ఇలా సర్కిల్ చేస్తున్నా అనమాట. సో, ఇలా సర్కిల్ చేసిన తరువాత నేనొచ్చేసి మళ్ళీ నాకు ఇంకొక లేయర్ యాక్చువల్లీ నాకి 3 లేయర్స్ హ్యాండ్ కావాలనమాట. సో, ఇక్కడొచ్చేసి నేను 1 ½ ఇంచెస్ తేడాతోటి ఒక మార్క్ చేశాను. అదేవిధంగా మళ్ళీ ఇలా 2 డిఫరెన్స్ 1 ½ ఇంచెస్, 1 ½ ఇంచెస్ తీసుకొనేసి 2 సర్కిల్స్‌ని నేను మళ్ళీ డ్రా చేసుకుంటున్నా అనమాట. సో, ఇక్కడ నేను 2 సర్కిల్స్‌ని డ్రా చేస్తున్నాను. ఇక్కడ నేను 1 ½ ఇంచెస్, 1 ½ ఇంచెస్‌ని డిఫరెన్స్ తోటి నేను 2 సర్కిల్స్ అనేది నేను ఇక్కడ డ్రా చేసుకుంటున్నాననమాట. నేను డ్రా చేసిన సర్కిల్‌ని ఔటర్ సర్కిల్‌ని వచ్చేసి నేనిప్పుడు కటింగ్ చేసుకుంటున్నాను. నేను హ్యాండ్స్ కోసం అనేసి ఇక్కడ నెట్ క్లాత్ ప్లస్ సాటిన్ క్లాత్ అనేది యూజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను సాటిన్ క్లాత్ వచ్చేసి హాఫ్ మీటర్ తీసుకున్నాను. నెట్ క్లాత్ వచ్చేసి 1 మీటర్ తీసుకున్నాను. సో, ఇప్పుడు నేను కట్ చేసుకున్న ఈ పేపర్‌నొచ్చేసి ఫస్టుగా సాటిన్ క్లాత్ ఉన్నది కదండీ! ఈ సాటిన్ క్లాత్‌ని ఫస్ట్ నేను కటింగ్ జేసుకోవాలి. సో, ఇప్పుడు నేను సాటిన్ క్లాత్‌ని 2 లేయర్స్‌గా నేను ఫోల్డ్ చేసుకుంటున్నాను. 2 లేయర్స్ కావాలి నాకు. అందుకనేసి నేను దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొనేసి, ఈ కట్ చేసుకున్న పేపర్‌నొచ్చేసి మూవ్ కాకుండా ఉండడం కోసం అనేసి నేను పిన్స్ తోటి క్లాత్‌ని అటాచ్‌మెంట్ చేసుకున్నాను. పేపర్‌ని, క్లాత్‌ని ఇలా అటాచ్‌మెంట్ చేసుకున్న తర్వాత నేను కటింగ్ చేసుకుంటున్నాననమాట. సో, ఇప్పుడు నాకు 1 లేయర్ హ్యాండ్ అనేది కటింగ్ అయిపోయింది. సో, ఇదొచ్చేసి సాటిన్ క్లాత్ ఓన్లీ 1 లేయర్‌ని మాత్రమే కట్ చేసుకుంటాము. తర్వాతొచ్చేసి సేమ్ సైజ్ తోటి మళ్ళీ నెట్ క్లాత్ పైన పెట్టేసి ఈ పేపర్‌ని ఇంకొక లేయర్‌ననేది కట్ చేసుకోవాలనమాట. ఇది కూడాను నెట్ క్లాత్‌ని కూడాను 2 లేయర్స్ కావాలి కాబట్టి దీన్ని ఫోల్డ్ చేసేసి 2 లేయర్స్‌గా మనం కటింగ్ చేసుకోవాలనమాట. సో, సేమ్ సైజు నెట్ క్లాత్ ప్లస్ సాటిన్ క్లాత్ అనేది ఫస్ట్ లేయర్ వచ్చేసి సేమ్ సైజు ఉంటుందనమాట. సో, ఇలా కట్ చేసుకున్న తర్వాత సెంటర్ పాయింట్ అనేది కూడా మనం కట్ చేసుకోవాలి.
సో, ఇలా కట్ చేసుకున్నాక మనకి అవుట్ సైడ్ పెట్టుకొనేసి ఇక్కడ చూడండి మళ్ళీ నెక్స్ట్ సర్కిల్ కోసం అనేసి నేను ఇలా కటింగ్ చేసుకుంటున్నాను పేపర్‌ని. సో, ఇప్పుడు 1 లేయర్ అయిపోయింది. సో, ఇదొచ్చేసి ఇంకొక సెకండ్ లేయర్ కోసం అనేసి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకొనేసి సెకండ్ లేయర్‌ని కట్ చేసుకుంటున్నాను. ఇలా సెకండ్ లేయర్‌ని కట్ చేసిన తర్వాత మళ్ళీ థర్డ్ లేయర్ కోసం అనేసి ఇంకొక సర్కిల్‌ని కూడా నేను ఇలా పేపర్‌ని మొత్తం రిమూవ్ చేసుకుంటున్నాను. సో, యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళీ లేయర్‌ని ఇంకొక థర్డ్ లేయర్‌ని కూడాను సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనం కట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మనకి నెట్ క్లాత్ వచ్చేసి 3 లేయర్స్ అనమాట. సాటిన్ క్లాత్ వచ్చేసి 1 లేయర్. ఈ 1 లేయర్ పైన మొత్తం అన్ని 3 లేయర్స్‌ని సెట్ చేసుకోవాలనమాట ఈ విధంగా. ఈ విధంగా సెట్ చేసిన తర్వాత సెంటర్ పాయింట్ మనకి కదలకుండా ఉండడం కోసం మొత్తం రౌండ్‌ని మనం స్టిచ్ చేసుకోవాలి. సో, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఈ క్రాప్ టాప్‌కి అనేది మనం ఆర్మ్ హోల్స్‌కి ఈ సెంటర్ పాయింట్ అనేది అటాచ్‌మెంట్ చేసుకోవాలనమాట. సో, ఇప్పుడు చూడండి ఈ సెంటర్ సర్కిల్ ఉన్నది కదా! ఈ సెంటర్ సర్కిల్ వచ్చేసి మనం ఆర్మ్ హోల్ రౌండ్‌కి అటాచ్‌మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదొచ్చేసి 3 లేయర్స్ నెట్ ఉంది. ఒక లేయర్ వచ్చేసి సాటిన్ క్లాత్. ఈ సాటిన్ క్లాత్‌ని వచ్చేసి నేను పీకో చేశాను కింద. మనకి నెట్ క్లాత్ ఆప్షన్ అనమాట. కార్నర్స్ పీకో చేసుకోవాలి లేనిది అనేది మనకి ఇష్టమైతే చేసుకోవచ్చు. లేకుంటే లేదు. సో, ఇప్పుడు సెంటర్ సర్కిల్ వచ్చేసి మనం ఆర్మ్ హోల్‌కి రౌండ్ అప్ చేసుకోవాలి. సో, నాకైతే కరెక్ట్‌గా ఉందనమాట. సో, డిఫరెన్స్ వస్తేనే కొంచెం మనం అనేది అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాల్సినది ఉంటుంది. సో, ఇక్కడైతే నాకు కరెక్ట్‌గా ఉంది. సో, స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా వస్తుందనమాట హ్యాండొచ్చేసి. సో, నేననేది స్టిచ్చింగ్ చేసుకున్నాను. అంబ్రెల్లా స్లీవ్స్ అటాచ్‌మెంట్ చేశానండి. అటాచ్‌మెంట్ చేసిన తర్వాత ఇక్కడ నెక్ కోసం అనేసి ఇక్కడ నేను ఈ లేస్‌ని యూజ్ చేసుకుంటున్నాను.